ప్రభాస్ ఫ్యాన్స్ కు ఓ గుడ్ న్యూస్ వస్తే వెంటనే ఓ షాకింగ్ న్యూస్ కూడా వినిపిస్తుంది. తాజాగా ఇదే జరిగింది. నిన్నగాక మొన్న మొదలైన హను రాఘవపూడి సినిమా అప్డేట్స్ కూడా వస్తున్నాయి, కానీ రాజా సాబ్ అప్డేట్స్ మాత్రం రావట్లేదు. పైగా ఈ సినిమాపై తాజాగా మరో షాకింగ్ న్యూస్ వినిపిస్తోంది. అదేంటి, దానివల్ల ఫ్యాన్స్ కు వచ్చిన నష్టం ఏంటి? ఎక్స్క్లూజివ్ గా చూద్దాం రండి. బాహుబలి తర్వాత ప్రభాస్తో రెగ్యులర్ సినిమాలు చేయడమే మర్చిపోయారు దర్శకులు. ఆయన డేట్స్ ఇస్తే చాలు భారీ యాక్షన్ సినిమాలు లేదంటే లార్జర్ దన్ లైఫ్ క్యారెక్టర్లు చేయిస్తూ ఒకప్పటి డార్లింగ్ ను మర్చిపోయేలా చేశారు దర్శకులు. మధ్యలో రాధేశ్యామ్లో లవర్ బాయ్ లా కనిపించినా అందులోనూ భారీగా విజువల్ ఎఫెక్ట్స్ జొప్పించారు దర్శకుడు రాధాకృష్ణ కుమార్. సాహో, ఆదిపురుష్, సలార్, కల్కి ఇలా ఏ సినిమా తీసుకున్నా బడ్జెట్ 100 కోట్లు పక్కా. ఇలాంటి సమయంలో కాస్త రిలీఫ్ కోసం చిన్న సినిమా చేయాలని అనుకున్నారు ప్రభాస్. అలా చేస్తున్నదే మారుతితో రాజాసాబ్. మిగిలిన వాటితో పోల్చినప్పుడు ఇది చిన్న సినిమా అనిపిస్తుందేమో గానీ దీనికోసం కూడా 250 కోట్లు ఖర్చు చేస్తున్నారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. ప్రతిరోజు పండగే తర్వాత మారుతి తెరకెక్కించిన మంచి రోజులొచ్చాయి, పక్కా కమర్షియల్ ఫ్లాప్ అయ్యాయి. అయినా కూడా ఆయనపై నమ్మకంతో రాజాసాబ్ ఇచ్చారు ప్రభాస్. తనకు ఇచ్చిన ఆఫర్ వాడుకుంటూ ప్రభాస్ ని నెవర్ బిఫోర్ అవతార్లో చూపించబోతున్నారు మారుతి. ఈ మధ్య గ్లిమ్స్ విడుదలైంది. ఇందులో వింటేజ్ డార్లింగ్ కనిపించారు. తాజాగా రాజాసాబ్ పై బాంబు పేల్చారు మేకర్స్. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా టీజర్ వస్తుందనే వార్తలు పూర్తిగా రూమర్స్ అని కొట్టిపారేశారు. సమ్మర్ 2025కు రానుంది రాజాసాబ్. ప్రమోషన్స్ కూడా దానికి తగ్గట్లే ఉంటాయని చెప్పుకొచ్చారు వాళ్ళు. అయితే గుడ్ న్యూస్ ఏంటంటే అక్టోబర్ 22న మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్.